వైఎస్ఆర్సీపీ కుక్క నేను. నిన్ను మనిషిని ఎవడన్నాడు? కుక్కనంటావా? కుక్క కూడా చెప్పినట్టుగా వింటుంది. తప్పు చేస్తే తప్పు అని మాట్లాడింది నోరెత్తిన దాన్ని నేను. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవాల. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను, నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలోడు సిన్సియర్ రా. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మిత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను నిజమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. మీరు ఒకప్పుడు రావాలి జగన్, కావాలి జగన్ అన్నారు. ఈనాడు ఏమన్నారంటే పోవాలి సైకో, చావాలి జగన్ అంటున్నారు. వ్యతిరేకత ఈ రోజున 11 సీట్లు కూర్చోబెట్టిందంటావు జగన్మోహన్ రెడ్డిని. 11 సీట్లకి ఏంటంటే అసలు అది కూడా రాకూడదు లెక్క ప్రకారం అయితే. ప్రతి ఓళ్ళు కన్నీటి బొట్టు గార్చారు. చంద్రబాబు నాయుడు లోపల పంపినప్పుడు, ఆమెను భువనేశ్వర గారిని తిట్టినప్పుడు ఫోన్ చేస్తే ఏ సమాధానం చెప్పేది? సలహా అంటూ మొత్తం నాశనం చేసేసావు. బోర్గట్ అనిల్, నువ్వు మా వైఎస్ఆర్సీపీకి సంబంధం లేవు. వీడికి సంబంధించిన వీడియోలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో రాకూడదు. అదిగో మళ్ళీ ఏం మాట్లాడుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క నేల మీద పడొద్దు. శాంతియుతంగా మాట్లాడుకోండి. మా భారతమ్మని అనరాని మాటలు మాట్లాడుతుంటే నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. ఆ గాయత్రిని, అలాగే ఆ ఉండవల్లి అనూషని, వీళ్ళందరినీ చీల్చి చెండాడా. తప్పులేదు. చేతులు పెడతాను. మా పార్టీ అధ్యక్షురాలు, లేకపోతే మా పార్టీ అధ్యక్షుడి భార్య మాకు దేవతలే. అయితే వెళ్ళి వాడు శాంక నువ్వు నాకు, వాడు నీ శాంక నాకుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే మా నాయకులు. మేము కాపాడుకోకపోతే మేము ప్రేక్షక పాత్ర వహించాలా? ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే, అలా నేను వహించలేను. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. రోజా మేకప్, వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. బ్రహ్మకడి కింద పాదం, నీ పాదం చాలు తల్లే ఆ పార్టీ పోవడానికే. మొసలుడే గాని మహానుభావుడు. నీ సిరిసిరి మువ్వ పాదం మోపితే జగన్ మువ్వైపోయేది ఖాయం. ఆల్రెడీ పడింది. భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను. మీకు నమస్కారం, ఇంకొదిలేయండి. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. శేఖరా అయ్యా, ఫ్యాన్
ఏదో తెలియక చేశాడు, వదిలేయచ్చుగా. రేయ్, వదిలేరా. అలా ఎలా వదిలేస్తాం, తెలుసుకోవాలిగా. శేఖర్, ఫ్యాన్ 2లో పెట్టు. ఆడదా మానరాట అంటే ఆంధ్ర వాళ్ళు గొర్రెల కొడుకులు వీళ్ళతో ఆడుకోవచ్చు ఆట. మన ఖజానా నింపుకోవచ్చు, మన లండన్కి పోవచ్చు, పిల్లలు హ్యాపీగా ఉండొచ్చు. 11 సీట్లు కాదు, ఒక్క సీటు కూడా రాకపోయినా పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా రాజకీయాలు చేశాడు. అన్నీ వచ్చాయి, ఇది ఇంకా బాలేదు. మాకు 11 సీట్లు వచ్చినాయి, మాకేం భయం? తాడు బంగారం లేనట్టుంది. ఇన్ని సంవత్సరాలు పట్టింది పాలవాడికి ఒక సీట్ రావడానికి. నీ కళ్ళు ఉన్న కాకులు పొడిచినాయా? అరే ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? పింకీ గారు, డాక్టర్ గారు వస్తారు కదా. దొరుకుతుంది. చాలా మంచి సీన్ చూపించావయ్యా. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్నా.